ఇల్లందు పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించినటువంటి ప్రతి ఒక్క యువతకి అదేవిధంగా ముఖ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ 17వ తారీఖు మంగళవారం రోజు జరిగేటువంటి వినాయక నిమజ్జనానికి పురపాలక సంఘం పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సత్యనాపురంలోని దర్గా రోడ్డులో గల చెరువునందు విగ్రహాలు వేయడానికి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి వినాయక నిమజ్జనానికి సంబంధించినటువంటి నిర్వాహకులందరూ కూడా ఆ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని చెప్పి పట్ట ప్రజలందరూ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. దానికి సంబంధించి మున్సిపాలిటీ నుంచి స్వాగతించేటువంటి కార్యక్రమానికి కూడా ఏదైతే ఉందో ఈ సంవత్సరం పాత బస్టాండ్ సెంటర్లో స్టేజ్ ఏర్పాటు చేసి గణనాథులందరికీ కూడా స్వాగతం పలకడానికి పాలకమండలి నిర్ణయించింది. కాబట్టి పట్ట ప్రజలందరూ కూడా శాంతి భద్రతలు విఘాతం కలగకుండా మొత్తం ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో ఒక క్రమపత్రం వచ్చేసి మన యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఇల్లందు పట్టణ మండల ప్రజలకు మరియు గణేష్ మండపాల నిర్వాహకులకు మన ఇల్లందు పట్టణ పోలీసు వారి విజ్ఞప్తి, రేపు జరగబోయే 17వ తారీఖు అనగా మంగళవారం రోజు నిమజ్జనాలకి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిమజ్జనం అనేది ఇల్లందు పట్టణం సంబంధించిన విగ్రహాలు కానీ ఇతర నుంచి వచ్చే విగ్రహాలు కానీ సత్యనారాయణపురం గ్రామంలోని నాగులమీర దర్గా వెళ్ళే మార్గంలో మనకు ఊరు బయట సత్యనారాయణపురం ఊరు బయటకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ మనకు ఒక రెండు ఎకరాలలో ఒక కుంట కలదు. ఆ కుంట లోతుగా ఉంది. అక్కడ విగ్రహాల నిమజ్జనం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. నిమజ్జనం గురించి ఏర్పాటు విషయంలో మున్సిపాలిటీ అధికారులు, అదేవిధంగా రెవెన్యూ, ఫిషరీస్ డిపార్ట్మెంటు, తర్వాత ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా అది చూడడం జరిగింది. అది మన ఇల్లందు పట్టణానికి అనుకూలంగా ఉంది, నిమజ్జనం కోసం అనుకూలంగా ఉంది కాబట్టి ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసి చేయడం జరిగింది. అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇల్లందు పట్టణానికి సంబంధించిన మండలానికి సంబంధించిన అన్ని విగ్రహాలు కూడా సత్యనారాయణపురం ఊరు బయట ఉన్న కుంటలోకి వచ్చి నిమజ్జనం చేయాల్సిందిగా కోరుచున్నాము. పోలీసు వారు కొన్ని నియమ నిబంధనలు చెప్పడం జరుగుతుంది. ఆ నియమ నిబంధనల్లో మొదటిదిగా ఎవరైనా సరే ఇన్ టైం ప్రకారం మ్యాక్సిమం మధ్యాహ్నం 2 గంటలకల్లా 17వ తారీఖు మంగళవారం రోజు మధ్యాహ్నం 2 గంటలకల్లా విగ్రహాలు తీయడం జరగాలి. విగ్రహాలు తీసే క్రమంలో ఎవరైనా వెహికల్స్ కానీ ట్రాక్టర్లకు కానీ ట్రాలీలకు కానీ డ్రైవర్లు అప్రమత్తం ఉండాలి. డ్రైవర్కి అన్ని విధాల లైసెన్స్ కానీ కలిగి ఉండాలి. డ్రైవర్ ఎట్టి బస్సుల్లో కూడా మత్తు పానీయాలు తాగరాదు. మత్తు పానీయాలు తాగినట్లయితే మేము మా వాళ్ళు మీకు డీడీ కేసు తీస్తారు. ఆ డ్రైవర్ని పక్కన పెట్టేసి వేరే డ్రైవర్ ఎక్కే విధంగా ఏర్పడితే అతనిపై కేసు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ఉత్సాహ ఊరేగింపులో కూడా అందరూ యువకులకి ముఖ్యంగా మనం ఏంటంటే మీరు మద్యం సేవించి లేకపోతే ఆల్కహాల్ సేవించి లేదా మత్తు పదార్థాలు సేవించి కనుక ఊరేగింపులో పాల్గొంటే వారిపైన కఠినంగా చర్యలు తీసుకుంటాము. అటువంటి వారు ఎవరైనా ఉంటే కూడా మా దృష్టికి తీసుకురావాలి. అదేవిధంగా బైక్ రైడింగ్లు ఇవన్నీ కూడా ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. రహదారుల వెంట మీకు ఇచ్చిన గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన కొత్త బస్టాండ్ పాత బస్టాండ్ దగ్గర అక్కడికి వచ్చి మీరు అక్కడ మీ విగ్రహాన్ని అక్కడికి వచ్చి అక్కడ ఉత్సవ కమిటీ ద్వారా మీరు సన్మానించుకొని ఆ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించకూడదు. ఇప్పుడు ట్రాఫిక్ అనేది కూడా బుగ్గవాగు నుంచి మనం జగదాంబ సెంటర్ వరకు కూడా 1 వే చేయడం జరుగుతుంది ఆ రోజు. ఎందుకంటే విగ్రహాలన్నీ కూడా పాత బస్టాండ్ దగ్గర మనకు ఆ రోజు ఉత్సవ కమిటీ వాళ్ళు స్వాగత ఏర్పాటు చేయడం కాబట్టి ఆ ట్రాఫిక్ కూడా మళ్ళించడం జరుగుతుంది. ఆ విధంగా జగదాంబ సెంటర్ కానీ బుగ్గవాగు దగ్గర కానీ బస్టాండ్ కానీ తర్వాత గోవింద్ సెంటర్ కానీ సత్యనారాయణపురం జంక్షన్ కానీ ఈ అన్ని రూట్లో కూడా ట్రాఫిక్ పాయింట్ ఏర్పాటు చేసి అన్ని విధాలుగా విగ్రహాలు ఉత్సాహంగా హ్యాపీగా వెళ్ళే విధంగా రూటు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనవి ఏంటంటే ముఖ్యంగా యువతకు ఎవరైనా చెడు వ్యసనాలకు బానిసై ఆ రోజు మత్తు పదార్థాలు తర్వాత గాంజా లాంటివి కనుక సేవించి కనుక వారు డ్యాన్స్లో పాల్గొన్నా ఇంకే విధంగా పాల్గొన్నా కఠినంగా చర్య తీసుకుంటాం. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే డీజే అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు యూజ్ చేయకూడదు, వాడకూడదు. డీజే కనుక వాడినట్టు కనుక వస్తే మాత్రం ఆ డీజేని సీజ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత అతనిపైన కేసు నమోదు చేసి పర్మనెంట్గా ఇంకోసారి ఆ డీజే లేకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది కదా, అది గమనించగలరు. ఇల్లందు పట్టణంలోని ముఖ్యంగా కౌన్సిలర్లందరికీ విజ్ఞప్తి, మేము ఈ ప్రాంతంలో ఉన్న విగ్రహాలను కూడా మధ్యాహ్నం కల్లా బయలుదేరే విధంగా మీరు చర్యలు తీసుకొని మీరు పోలీసు వాళ్ళు సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఏ టైంలో ఏ విధంగా ఆపద వచ్చినా డైరెక్ట్గా ఫోన్ చేయగలరు. మేము అందుబాటు ఉంటాము. మేము ముఖ్యంగా పెట్రోలింగ్ ఏర్పాటు చేసాము, టీములు ఏర్పాటు చేసి 7-8 టీములు ఏర్పాటు చేసి ర్యాలీలో
ర్యాలీ పోయే విధంగా ప్రశాంతంగా మనం చేసే విధంగా ఏర్పాటు జరుగుతుంది. అదే నిమజ్జనం పాయింట్ దగ్గర కూడా లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది, క్రెయిన్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకు రోడ్డు పక్కనే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా, అసౌకర్యం లేకుండా మండప నిర్వాహకులకు, భక్తులకు చూస్తానికి కూడా అవకాశం కల్పించే విధంగా ఏర్పాటు చేశాము.